హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మేము అడలిలో పూజ చేసుకుంటున్నాము. సో అమ్మవారి కోసమని నైవేద్యము వండుతున్నాము. సో అమ్మవారికి నైవేద్యం అయితే మనం ఇక్కడైతే మేము అడలి వచ్చినాము రైతే, కానీ అంటే వంటలు ఇక్కడ చేసుకోవట్లేదు. అయితే మేము పెద్దగా ఏం చేయట్లేదు, జస్ట్ కోడి కోసుకుంటున్నాము. అది కూడా ఏంటంటే ఎండ విపరీతంగా ఉంది కాబట్టి జస్ట్ ఇక్కడ నైవేద్యం వండి అమ్మవారికి నైవేద్యం పెట్టేసి వచ్చేయడమేనండి. మీరు అదేం పెద్దగా పెట్టుకోవట్లేదు, ఎందుకంటే పాపకు కూడా కొంచెం ఫీవర్ ఉంది. సో అందుకని చెప్పేసి చూడండి, కోడి ఇప్పుడు బలైపోతుంది పాపం. సో కొన్నిసార్లు బాగా అనిపిస్తుంది, కానీ తప్పదండి. సో అమ్మవారికి అసలు ఎందుకు బలి ఇస్తారు అంటే, అమ్మవారికి ఇవ్వరండి బలి, అమ్మవారి వెనుక ఉన్న శక్తులకి మాత్రమే ఇస్తారు. సో ఇప్పుడైతే మా నైవేద్యం కూడా రెడీ అయిపోయింది, అమ్మవారికి పెట్టేసి వచ్చినాం, పూజ అయిపోయింది. సో బెల్లం అన్నము, సలోయ్ అండి. సలోయ్ గురించి నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పిన. సో ఈ రెండు కాంబినేషను అద్దరిపోతుందండి, టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. సో పక్కన కూడా ఏం పెట్టుకున్నా అంటే కళ్ళు పెట్టుకున్నాము. సో ఇప్పుడైతే మనము చికెన్తో ప్రతిసారి చికెన్ వండడము, జస్ట్ చికెన్ సూప్ అలా పెట్టుకోవడం కాకుండా ఈసారి డిఫరెంట్గా చికెన్ పలావ్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో నేను కూడా ఇది ఫస్ట్ టైం అండి చేయడము. సో నేను వేరే వాళ్ళని కనుక్కొని చేస్తున్నా. సో ఎలా కుదిరింది ఏంటి అనేది మీకు ఎండింగ్లో చెప్తా. సో ఇప్పుడైతే దాని ప్రాసెస్ చెప్తా వినండి. ఫస్ట్ కొంచెం ఆయిల్ తీసుకొని, ఎక్కువ అవసరం లేదండి దీనికి, కొంచెం ఆయిల్ తీసుకొని మంచిగా చికెన్ పీసెస్, నేనైతే చిన్న చిన్న పీసెస్ ఇష్టం ఉండదు నాకు, అందుకని పెద్ద పెద్ద పీసెస్ కొట్టించుకున్నాము. సో చిన్న చిన్న పీసెస్ మంచి ఆయిల్లో, అంటే ఆ పచ్చి వాసన అంతా పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి చికెన్ని. సో ఎలా అంటే ఆ చికెన్ మనం చూస్తే మనకు తెలిసిపోతుందండి. చూడండి, ఇప్పుడు మొత్తము చికెన్ అనేది ఫ్రై అయిపోయింది. సో పచ్చి వాసన అంతా పోయింది. ఆ పచ్చి వాసన పోయిన తర్వాత ఏం చేయాలంటే కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఈ సాల్ట్ పసుపు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది. సో చక్కగా అది మంచి కలుపుకుంటే దాంట్లో వాటర్ అంతా మొత్తం బయటికి వచ్చేస్తుందండి. అయితే ఈ టైంలో ఏంటంటే ఫ్లేమ్ మాత్రం హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. సో మొత్తం వాటర్ బయటికి వచ్చేసింది చూడండి. సో ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ అప్పుడే ప్రిపేర్ చేసుకున్నాను నేను. చాలామంది స్టోర్ ఉన్నది వేసుకుంటారు, నేనైతే అస్సలు నాన్ వెజ్లో అలా వేయనండి, ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే వేసుకుంటా. ఇక మరీ టైం తప్పినప్పుడు ఏం చేయలేము కానీ. సో అల్లం వెల్లిగడ్డ మంచి ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. చూడండి అక్కడ ఆయిల్ మొత్తం దాంట్లో ఉన్న పచ్చి మొత్తం మనము వేసుకున్న ఉప్పు పసుపు వేయడం వల్ల వాటర్ అంతా పోయి జస్ట్ ఇప్పుడు ఆయిల్గా మిగిలిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే దాంట్లో ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఎంత చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే అంత మంచిది. చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని సో ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవడమే అండి. సో ఈ ఆనియన్స్, టమాటో మొత్తం వేసుకొని చక్కగా ఉడికించుకోవాలి ఇప్పుడు. సో ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి ఆనియన్స్ టమాటో వేయంగానే. సో ఏంటంటే ఇప్పుడు ఒక 5 minutes దాన్ని అలా వదిలేస్తే ఏమవుతుందంటే మొత్తం వాటర్ ఊరుతుందండి, చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది. సో చూడండి ఎంత బాగా వచ్చేసింది. సో ఇప్పుడు మనం చికెన్ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ధనియాలు, మెంతులు, జీరా వేసి కొంచెం వేయించుకున్నా అండి. వేయించుకొని ఆ పొడి గ్రైండ్ చేసి పట్టుకున్నా. సో ఇప్పుడు మనం ఇంతకుముందు క్యాప్ పెట్టాం కదా, క్యాప్ పెట్టిన తర్వాత తీస్తే చూడండి మొత్తం ఆయిల్ వాటర్ అనేది మొత్తం పోయి చక్కగా చికెన్ డ్రై అయిపోతుంది. సో అందులోకి మనం వేయించి పెట్టుకున్న మసాలాలు, కారం పొడి చక్కగా వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. అందులో ఇప్పుడు వేసేది కొత్తిమీర అండి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా వేసేసుకోవాలి. సో లాస్ట్కి ఫినిషింగ్ కరివేపాకుతో ఇస్తున్నా. చూడ్డానికైతే అద్దరిపోతుందండి కలర్ అది. చికెన్ సూప్ అయితే కొంచెం సూపీగా ఉంటుంది. సో ఇప్పుడు చూడండి టేస్ట్ చేద్దాం చికెన్ పులావ్. ఎంత బాగా ఉందంటే చూస్తే అయితే సూపర్గా ఉంది. సో తిని టేస్ట్ చెప్తా. ఏమన్నా ఉందా, తప్పకుండా ట్రై చేయండి.